పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరణించారు. నూతన పాపు గారి ఎన్నిక కొరకై ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ నేను ఈ వీడియో మీకు రిలీజ్ చేసే సమయానికి క్రొత్త పాపు గారు ఎన్నికై ఉండవచ్చు, కూడా ఎన్నిక పూర్తయిపోయి కూడా ఉండవచ్చు. కానీ ఈ సందర్భంగా చాలామంది క్రైస్తవులు కథోలికులలో వారి మదిని తొలిచే ప్రశ్న ఒకటి ఉంది. ఏంటంటే, అసలు పాపుగారి ఎన్నిక ఎలా జరుగుతుంది, పాపుగారి ఎన్నిక ఎలా, ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే సందేహం, అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. కొంతమంది వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా మీకు చాలా సులభంగా 7 దశలలో పాపుగారి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దానిని మీకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ప్రియులారా, పాపుగారి ఎన్నిక చాలా పారదర్శకంగాను పగడ్బందీగాను జరుగుతుంది. ప్రపంచంలో ఒక విషయానికి వస్తే, ఏ ఎన్నిక కంటే కూడా అత్యంత పగడ్బందీగా పారదర్శకంగా జరిగేటువంటి ఎన్నిక పాపుగారి యొక్క ఎన్నిక. కారణం ఏమిటి అంటే, ప్రియులారా, ప్రపంచంలో ఉన్నట్టు 140 కోట్ల మంది కథోలికులకు మాత్రమే కాక క్రైస్తవేతరులందరికీ కూడా పాపుగారు ఒక తండ్రి లాంటి వారు. మీరందరూ చూసి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆయన యుద్ధాలు జరిగినప్పుడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎంత గౌరవప్రదంగా స్వీకరించబడ్డారు ఆయన చెప్పిన మాటలు. ఆయన మరణించినప్పుడు ఎన్ని దేశాల ప్రధానులు, ఎన్ని దేశాల ప్రైమ్ మినిస్టర్స్ వారి యొక్క చివరి ఆ యొక్క అంతిమ పూజలో కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళారో చూస్తే మనకే అర్థమవుతుంది పిల్లారా. ఇంత ఉన్నతమైన పీఠానికి, ఇంత ఉన్నతమైన స్థాయికి ఎన్నిక జరుగుతున్నప్పుడు దానిని పవిత్రంగాను పారదర్శకంగాను పగడ్బందీగాను నిర్వహిస్తుంది వాటికన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ కొన్ని పేర్లు చెప్తాను. అవి మీకు గుర్తుంటే గుర్తుంచుకోండి, అర్థమైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ చాలా సులభతరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. పాపుగారి యొక్క ఎన్నిక 1996వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాపు గారు అప్పటి వరకు ఉన్న పాపుగారుల ఎన్నిక ప్రక్రియని కొన్ని జోడించి నూతనంగా ఒక బుక్లెట్ని ప్రచురించారు, ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దానిని ఏమంటారంటే అపోస్తోలిక్ కాన్స్టిట్యూషన్ యూనివర్సి డొమినిసి గ్రెగిస్ అని అంటారనమాట. అంటే పాపుగారు అంతకుముందు ప్రక్రియ ఉంది, దాన్ని కొంచెం నూతన పరిచారు. ఇప్పుడు జరిగే పాపుగారి ఎన్నిక ప్రక్రియ 2వ జాన్ పాల్ పాపు గారు రాసినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని పాపుగారికి ఎన్నిక జరుగుతుంది. దీనికి 16వ బెనడిక్ట్ పాపు గారు ఇంకా కొన్ని జోడించటం జరిగింది అంతే. బేసిక్గా మాత్రం పునీత 2వ జాన్ పాల్ పాపు గారు రాసినటువంటి ఆ యొక్క అపోస్తోలిక్ కాన్స్టిట్యూషన్ యూనివర్సి డొమినిసి గ్రెగిస్ అనేటువంటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతుందన్నమాట. ఇక మనం పాపుగారి యొక్క ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది, మొదటి ప్రశ్న, మొదటి పాయింట్ అన్నమాట. 2 సందర్భాలలో నూతన పాపుగారి యొక్క ఎన్నిక జరుగుతుంది. మొదటిగా ఒక పాపుగారు మరణించినప్పుడు, రెండవదిగా ఒక పాపుగారు వ్యక్తిగత కారణాల చేత స్వతంత్రంగా లేకపోతే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినప్పుడు. ఉదాహరణకి పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చనిపోయారు, ఎన్నిక జరిగింది. పునీత ఫ్రాన్సిస్ పాపు గారు మరణించారు, ఎన్నిక జరుగుతుంది. ప్రియులారా, అదేవిధంగా 16వ బెనడిక్ట్ పాపు గారు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. ఆ సమయంలో కూడా ఎన్నిక జరిగింది. కాబట్టి ఎన్నిక జరగటానికి 2 కారణాలు: పాపుగారు మరణించాలి, పాపుగారు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసుకోవాలి. అసలు పాపుగారు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? పాపుగారు చనిపోయిన వెంటనే
వాటికన్ పరిపాలనా అధికారాలు ఒక కార్డినల్ గారి చేతిలోనికి వెళతాయి. ఎవరు ఆయన? ఛాంబర్లైన్ అంటారు ఆయనని. గుర్తుంచుకోండి అండి. గుర్తులేనటువంటి వాడిని పట్టించుకోమాకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పాపుగారు మరణించగానే ఈ పాపుగారి యొక్క ఈ పాలనా అధికారాలన్నీ కూడా ఛాంబర్లైన్ అనేటువంటి ఆయన చేతుల్లోనికి వెళతాయి. ఎప్పుడు? సెదే వకంతే అంటే పాపుగారి యొక్క పీఠం ఖాళీగా ఉన్న సమయంలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపుగారు మరణించగానే ఆయన మరణించారా లేదా అని కొంతమంది కార్డినల్స్ నిర్ధారణ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నిర్ధారణ చేసిన తర్వాత మన పాపుగారు మరణించారు అని ప్రకటించటానికి పాపుగారి యొక్క జ్ఞానస్నానపు పేరుని వాళ్ళు ప్రకటిస్తారు. ఉదాహరణకి పాపుగారు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారికి ఎన్నికైనప్పుడు ఆయన ఫ్రాన్సిస్ అనే పేరు తీసుకున్నారు. కానీ ఆయన అసలు పేరు ఏంటంటే మ్యారియో బెర్గోగ్లి. ఆయన మరణించినప్పుడు ఏమంటారంటే, ఇదిగో మ్యారియో బెర్గోగ్లి అనబడేటువంటి ఫ్రాన్సిస్ పాపుగారు మరణించారని ప్రకటన చేస్తారు. జ్ఞానస్నాన పేరుకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉంటుందో మీరందరూ కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. పాపుగారు మరణించినప్పుడు పిల్లారా, సహజంగా పాపుగారికి ఒక ఉంగరం ఉంటుందండి, అది సీల్ అన్నమాట. పాపుగారికి ఒక సీలు కూడా ఉంటుందండి. ఒక పాస్టల్ సెంటర్ ఒక సీల్ ఉన్నట్లుగానే, ఒక విచారణకు ఒక సీల్ ఉన్నట్లుగానే ఈ రెంటిని కూడా కాల్చివేస్తారు. ఎందుకనంటే దానిని మరి ఇతరులు ఎవరు కూడా వాడకూడదు. ఒక్కొక్క పాపుగారు ఒక సీలు తీసుకుంటారు, ఒక్కొక్క ముద్ర తీసుకుంటారు. అది ఆయనకి మాత్రమే పరిమితం అంట. ఆ రెంటిని కూడా కాల్చివేస్తారు పిల్లరా. చాలా పకడ్బందీగా జరుగుతుందండి ఇవన్నీ కూడా. కాబట్టి గుర్తుంచుకోవలసిందిగా మనవి చేస్తున్నారు పిల్లరా. పాపుగారు మరణించిన తర్వాత 9 దినాల పాటు దుఃఖ దినాలను పాటిస్తారు. ఆయన కొరకే దుఃఖంతో మరి విలపించటం జరుగుతుంది పిల్లారా. పాపుగారు మరణించిన తర్వాత నూతన పాపుగారి యొక్క ఎన్నిక 15 రోజుల్లో ప్రారంభం కావాలి. ఎన్ని రోజుల్లో నుండి? 15 రోజుల్లో. ఎన్నిక ప్రక్రియ 15 రోజుల్లో ప్రారంభం కావాలి. కొన్నిసార్లు నేను చదివినటువంటి దానిని బట్టి చూస్తే 1-2 రోజులు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ యాజ్ పర్ ద రూల్ 15 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాలి. ఈ ఎన్నిక ప్రక్రియను ఏమంటారంటే కాన్క్లేవ్ అంటారు. పాపుగారి ఎక్కిన ఎన్నిక ప్రక్రియను అంతటినీ కూడా కాన్క్లేవ్ అంటారనమాట. ఇప్పుడు మనం మరణించినట్టు పాపుగారి యొక్క ఉంగరాన్ని కానీ ముద్రను కానీ ఏం చేస్తారు, మరణించినప్పుడు ఏం చేస్తారు, ఎలా ప్రకటన చేస్తారని చెప్పాను. కానీ అదే ఒక పాపుగారు స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తే అప్పుడేం జరుగుతుంది అంటే, ఆయన ఉంగరాన్ని కూడా, ఆయనకు ముద్రను కూడా తీసుకుంటారు. ఉంగరం మీద ఆ ముద్ర చెరిపోయేటట్లుగా ఏం చేస్తారంటే సిలువ ఆకారంలో, ఇంటూ ఆకారంలో ఒక ముద్ర వేస్తారు మరలా. కాబట్టి అది ఎవరికి కూడా కనబడ, దాని మీద ఏముంది, దాన్ని పనికిరాదు ఇంకా. అదేవిధంగా వారి యొక్క సీలు కూడా ఇక నుంచి ఎవరు కూడా వాడరు. దానిని ఈ యొక్క ఛాంబర్లైన్ యొక్క అధికారంలో ఉంచి, ఆయన అధికారంలో ఉంచి, ఆ పాలనాధికారి యొక్క అధికారంలో ఉంచి దాన్ని కూడా కనబడకుండా చేసేస్తారన్నమాట. ఆ తరువాత కూడా 15 రోజుల లోపులో ప్రియులారా కాన్క్లేవ్ అనేది ప్రారంభించబడుతుంది. మొదటిగా పాపుగారు మరణించారు, సమాధి చేశారు. కాన్క్లేవ్ గుర్తుపెట్టుకోండి, పాపుగారి యొక్క ఎన్నిక ప్రక్రియ. మొదటిదేంటి? పాపుగారి యొక్క ఎన్నిక ప్రక్రియ జరగాలంటే మొదటిగా పాపుగారు చనిపోవాలి, పాపుగారు స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, ఈ నూతన పాపుగారి ఎన్నిక ముందుగా ఇది ఎక్కడ జరుగుతుందంటే వాటికన్లో పాపుగారు ఉండే నివాసం దగ్గర ఉన్నట్టే పునీత పేతురు గారి దేవాలయం సెయింట్ పీటర్స్ బసిలికా దగ్గర సిస్టైన్ చాపల్ అని ఉంటుందండి. ఆ సిస్టైన్ చాపల్లో ఎన్నిక జరుగుద్దండి. మొట్టమొదటిగా ఈ ఎన్నికకు ముందు ఏం జరుగుతుందంటే, కార్డినల్స్, ప్రపంచంలో ఉన్న కార్డినల్స్ అందరూ కూడా, ఇప్పుడు ప్రపంచంలో 135 మంది కార్డినల్లు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఎన్నిక చేస్తారు. వాళ్ళలో కూడా అందరూ కాదు. దీని గురించి నేను మరొక వీడియో చేస్తాను. కార్డినల్ అంటే ఎవరు, ఏ వయసు వరకు ఎన్నిక చేయవచ్చు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, నేను మరొక వీడియోలో వివరంగా చెప్తాను. అంత సమయం మనకు లేదు కాబట్టి. రెండవ పాయింట్లో ఏం జరుగుద్దంటే, కార్డినల్ అందరూ కూడా ఈ సిస్టైన్ చాపల్లోనికి వెళతారు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఎన్నికకు ముందు 2 ప్రసంగాలు చేయబడతాయి కార్డినల్స్ అందరికీ కూడా. కార్డినల్ అందరికీ కూడా 2 ప్రసంగాలు చేస్తారు. మొదటిది ప్రియులారా, ఇదిగో మరి
బయట ఉన్నప్పుడే ఆ యొక్క సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉన్నప్పుడు ఒక ప్రసంగం చేయబడుతుంది. రెండవది ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టైన్ చాపల్లోనికి వెళ్ళిన తర్వాత ప్రసంగం చేయబడుతుంది. ఏంటి ఈ ప్రసంగాలు, ఏముంటుంది అందులో అంటే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, ప్రస్తుతం కావలసిన పాపు గారు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మరి ఈ పాపు గారి యొక్క ఎలక్షన్ పద్ధతి అంతా కూడా వాళ్ళకి వివరించటం జరుగుతుంది. ఆ తరువాత ఏమవుతుందంటే ఈ సిస్టైన్ చాపల యొక్క తలుపులు పూర్తిగా మూసివేస్తారు. ఇంక అందులో కార్డినల్స్ తప్ప ఇంకెవరు ఉండరండి. ఈ సిస్టైన్ చాపల్ అదేవిధంగా ఎలక్షన్ సమయంలో వారికి అందుబాటులో కార్డినల్స్ మాత్రమే ఉంటారు. ఎవరికి కూడా మరి అవకాశం ఉండదు. ఈ తలుపులు మూసివేసే ముందుగా జరిగే ముఖ్యమైన 3 కార్యాలు మీతో చెప్తాను. ఎలక్షన్ ముందు జరిగేటువంటి 3 కార్యాలు మీకు చెప్తాను. మొదటిది దివ్యబలి పూజ సమర్పిస్తారు కార్డినల్ అందరూ కూడా తలుపులు ముయ్యక ముందే. రెండవది సకల పునీతుల ప్రార్థన చేస్తారు, పాట పాడతారు. మూడవది ప్రియులారా వెనీ క్రియాతోర్ స్పిరితుస్ అనే పాట పాడతారు, పరిశుద్ధాత్మ గీతాన్ని పాడతారు, పరిశుద్ధాత్మ శక్తి కొరకై పాడతారు, పాట పాడతారు ప్రియులకు దేవుని వెళ్ళారు. ఆ తరువాత తలుపులు మూసివేస్తూ ఆ యొక్క చెప్పాను కదండి, దాన్ని నడిపించే నాయకుడు, ఆ ఎలక్షన్ ఎన్నిక నడిపించే నాయకుడు ఏమంటాడంటే తలుపులు మూసివేస్తే ఈ విధంగా అంటారు, ఎక్స్ట్రా ఓమ్నెస్ అని పలుకుతారు, గట్టిగా పలుకుతారు. అంటే అవుట్ సైడ్ ఆల్ ఆఫ్ యూ అని అంటారు. అంటే కార్డినల్స్ తప్పన ఇంకెవ్వరూ కూడా లోపల ఉండవద్దు, మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు. చెప్పి తలుపులు మూసివేస్తారు. ఆ లోపల ప్రియులారా గుర్తుపెట్టుకోండి, కార్డినల్స్ మాత్రమే ఉంటారు. అయితే కార్డినల్స్ కాకుండా కొంతమంది ఉండేట అవకాశం ఉంది. ఎలక్షన్ దగ్గర కాదండి, వాళ్ళకి సహాయం చేసే దగ్గర. ఎవరు వాళ్ళు అంటే మరి ఎవరన్నా కార్డినల్ సిక్ అవుతారు, వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కదండి, అనారోగ్యంతో ఉంటుంటారు కదా, వాళ్ళకి ఎవరైనా నర్సు ఉంటారు. నర్స్ అంటే ఇక్కడ లేడీ అనే అవసరం లేదండి, జెంట్ మేల్ నర్సు కూడా సాయం చేసేవాళ్ళు, మెడికల్గా ఎక్విప్ అయినటువంటి నర్సు కానీ 2 డాక్టర్లు ఉంటారు అందుబాటులో వాళ్ళకి. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సెరిమనీస్, వాళ్ళు కార్డినల్స్ కాపోయినా కానీ ఆ యొక్క పూజ వివిధ వాటిని అరేంజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఈ కార్డినల్స్ ప్రియులారా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో పాప సంకీర్తనాలు చేసుకుంటారు కొంతమంది, వాళ్ళ కొరకై 2 గురువులు అందుబాటులో ఉంటారు. ఆ తరువాత వారికి సహాయం కొరకై కొంతమంది సహాయకులు కొంతమంది ఉంటారు, అంతే. వాళ్ళు ఎలక్షన్ జరిగే చోటుకు వెళ్ళరండి, బయట భాగంలో ఉంటారు వాళ్ళు కూడా. అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళతారు ప్రియులారా. ఇది ప్రియులారా 3వ భాగం. మొదటి భాగం ఏంటండి, ఎప్పుడు ఎన్నిక జరుగుతుంది, పాపుగారు మరణించినప్పుడు లేదా పాపుగారు పదవీ విరమణ స్వచ్ఛందంగా స్వీకరించినప్పుడు. రెండవది ఏమిటి అంటే ఈ ఎలక్షన్ ముందు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే సిస్టైన్ చాపల్లోకి వెళ్ళి దివ్యబలి పూజ సమర్పిస్తారు, సకల పునీతుల పాట పాడతారు, పరిశుద్ధాత్మ కొరకై వేడుకుంటారు, వాళ్ళకి 2 ప్రసంగాలు చేయబడతాయి. అది 2వ పాయింట్ పిల్లారా. 3వది ఏమిటంటే ముఖ్యమైనటువంటిది తలుపులు మూసివేయటం. అదే చెప్పాను నేను. అప్పుడు మూసేటప్పుడు అవుట్ సైడ్ ఆల్ ఆఫ్ యూ అని అంటారు అనమాట. అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ అవుట్ సైడ్కి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని కార్డినల్స్ మాత్రమే ముంచి తలుపులు మూసివేసే ప్రక్రియ 3వ ముఖ్యమైనటువంటి భాగం. ఇక 4వది అతి ముఖ్యమైనటువంటిది ప్రియులారా ఏమిటంటే ఓటింగ్, ఎలక్షన్. వాళ్ళు ఎలా ఓటింగ్ చేస్తారంటే ఒక్కొక్క కార్డినల్ గారికి జాగ్రత్తగా ఆలకించండి, కొన్ని పేపర్లు ఇవ్వబడతాయి ఎలక్షన్ చేయటానికి. నేను పలానా వాయిని పాపు గారికి ఎన్నుకుంటున్నాను అని చెప్పటానికి 4 కాగితాలు ఇవ్వబడతాయి. రోజుకి 4 సార్లు ఎలక్షన్లు జరుగుతాయండి. రోజుకి 4 సార్లు, ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. ఆ లోపలే ఆ సిస్టైన్ చాపల్లోనే కార్డినల్స్ ఎలక్షన్ చేస్తారు. దానికి ముందు వాళ్ళు ఓటు వేసే ముందు బైబిల్ని చేతిలో పట్టుకొని వాళ్ళు ప్రమాణం చేసి వాళ్ళు ఓటు వేస్తారు. ప్రతిసారి కూడా వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఏమని రాస్తారు, ఇప్పుడు నూతన ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఐ ఎలక్ట్ యాజ్ సుప్రీం పాంటిఫ్ అనే ప్రింటెడ్ కాగితం మీద ఎవరినైతే ఆయన పాపు గారికి ఎన్నుకుంటున్నారు, ఏ కార్డినల్ అయితే పాపు గారికి ఎన్నుకుంటున్నారు ఆయన పేరు రాస్తారు. పాత పద్ధతిలో ఏమని రాసేవాళ్ళు అంటే ఐ చోజ్ అ సుప్రీం పాంటిఫ్ మై మోస్ట్ రెవరెంట్ సర్ లార్డ్ ద లార్డ్ కార్డినల్ నేమ్ పేరు రాస్తారండి. ఇది దాని మీద ప్రింట్ అయి ఉంటుంది అనమాట. దాని మీద ఉదాహరణకి
ఏమనుకోకండి, ఈ పేరు చెప్తాను మీకు అర్థమైద్దని. ఒకవేళ కార్డినల్ పోల అంతోనీ గారు పాపు గారిగా ఎన్నిక చేసుకుంటున్నారు అనుకుందాం. కార్డినల్ పోల అంతోనీ గారి పేరుని, అంటే ఆయన అక్కడే కార్డినల్ కాబట్టి మన తెలుగు, తమిళం, కర్ణాటక ప్రాంతాలలో కాబట్టి చెప్తున్నాను మీకు అర్థమైద్దని. ఐ చోజ్ ఎ సుప్రీం పాంటిఫ్ మై మోస్ట్ రెవరెండ్ లార్డ్ ద లార్డ్ కార్డినల్ పోల అంటోనీ పోల అని రాస్తారు చివర్లో. ఇది వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ఫార్మాట్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫార్మాట్ ఎలాగా ఉంటుందంటే ఐ ఎలెక్ట్ యాజ్ సుప్రీం పాంటిఫ్ యాంటోనీ పోలా అని రాస్తారనమాట. ఒకవేళ మన పోలా అంతోనీ కార్డినల్ గారిని పాపు గారిగా ఎలక్ట్ చేసినట్లయితే ఎన్నిసార్లు ఎలక్ట్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఉదయం 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు ఆ బ్యాలెట్లని ఆ యొక్క ముద్ర వేసి వాళ్ళ పేర్లు రాసి లోపల వేస్తారు. ప్రతిసారి కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు ప్రమాణపూర్తిగా దానిని వేయటం జరుగుతుంది. ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఆ తరువాత ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం వస్తున్నాం ప్రియులారా. ఏమిటి అంటే అన్నిటికంటే గుర్తుపెట్టుకోండి ముఖ్యమైనటువంటిది. ఒకవేళ వీళ్ళు ఉదయం సాయంత్రం 7 సార్లు ఇలా ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఇంకా పాపు గారు మెజారిటీ ఉండాలండి. సగానికి సగం కాదు, 50 కంటే ఎక్కువ వస్తే సరిపోదండి. 2/3 మెజారిటీ అనమాట. వాళ్ళు చాలా 70% ప్లస్ ఆ 70% దరిదాపులు మెజారిటీ రావాలి వాళ్ళకి. కాబట్టి చాలా కష్టమైనటువంటి, ఎవరికైనా కానీ ఎవరి పేరు ఎవరికి తెలియదు, అందరూ పేర్లు రాస్తూ ఉంటారు, తెలియకుండా ఆ పేరు రావాలి. ఎప్పుడైతే పాపు గారు ఎన్నిక చేయలేదో ప్రజలందరూ ఎదురు చూస్తుంటారన్నమాట. వాటికన్ స్క్వేర్లో ఎదురు చూస్తూ ఉంటారు పాపు గారి కొరకై. మరి వాళ్ళకి తెలియాలి కదా, వీళ్ళేం బయటకు వచ్చి చెప్పకూడదు ఎన్నికయ్యారా కాలేదని. వాళ్ళకు గుర్తునిస్తారు. అదేమిటి అంటే పాపు గారు ఎన్నిక కాకముందు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ సిస్టైన్ చాపల్ పొగగొట్టం ఒకటి ఉంటుంది, దాంట్లోంచి పొగను వదులుతారు. ఎన్నిక కాని ప్రతిసారి కూడా నల్లటి పొగ బయటికి వస్తుంది. ఈ పొగ ఏంటిది అంటే కార్డినల్లు ఎన్నిక చేయడానికి పేపర్లో వాడారు కదా, ఆ పేపర్లనే కాలుస్తారు. అవును, అయితే మీకు అందరికీ ఓపెన్గా చెప్తున్నాను, నల్లటి పొగ రావటానికి కొన్ని రసాయనాలు వాడతారు, తెల్లటి పొగ రావటానికి కొన్ని రసాయనాలు వాడతారు, అంతేనండి. అందులో అద్భుతం ఏమీ లేదు, మొహమాటం లేకుండా చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం 4వ ముఖ్యమైన పాయింట్కి మనం వెళ్ళబోతున్నాం. ఆ పొగగొట్టం, అదే పొగగొట్టం పైకి రావటం అన్నమాట. అది ప్రజలకి నల్లగా వచ్చినప్పుడు ఇంకా పాపు గారు ఎలక్ట్ కాలేదు. ఇక ఎప్పుడైతే పాపు గారు ఎలక్ట్ అయ్యారో ఆ పొగగొట్టం నుంచి తెల్లని పొగ వచ్చేటట్లుగా చేస్తారు. అప్పుడు ప్రజలందరూ కూడా మనకు పాపు గారు వచ్చారు, మనకు పాపు గారు సంతోషంగా ఆయన వాళ్ళు సంతోషంగా చప్పట్లు కొడతారు, దేవుని నామాన్ని స్తుతిస్తారు. పిల్లారా, షార్ట్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పాపు గారు ఎన్నికైన తర్వాత ముఖ్యమైనటువంటి భాగం ప్రియులారా ఏమిటి అంటే పాపు గారి యొక్క అంగీకారము, పాపు గారు అంగీకారాన్ని ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకి ఒక వ్యక్తిని, ఒక కార్డినల్ గారిని పాపు గారికి ఎన్నుకున్నారు. ఆయన అంగీకరించాలని ఏమీ లేదండి. ఆయన అంగీకరించాలని ఏమీ లేదు, నాకు ఇష్టం లేదని తిరస్కరించవచ్చు కూడా, ఆ ఫ్రీడమ్ ఉంటుందండి. అంగీకరించిన తర్వాత అనౌన్స్ చేస్తారు, ప్రకటిస్తారు. ఆ పాపుగార్ల కార్డినల్స్ మధ్యలో, అదేవిధంగా ప్రజల మధ్యలో కూడా అనౌన్స్ చేస్తారు, ప్రకటన చేస్తారని, పబ్లిక్గా ప్రకటన చేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత పాపుగారిగా ప్రకటన ఆయన అంగీకరించిన తర్వాత పాపుగారు ప్రియులరా, పాపుగారు ప్రజలతోటి ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడేట విండో దగ్గరకు వస్తారు, పబ్లిక్ విండో దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఆ యొక్క పాపుగారు మరి సెంట్రల్ బాల్కానీ అంటారు. ఈ సెంట్రల్ బాల్కానీలోకి వచ్చి ఆయన తన యొక్క మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఇవ్వటం జరుగుతుంది పాపుగారు ఎన్నికైన తర్వాత. ఇది నేను కొంచెం సులభంగా సరళమైనట్టు భాషలో మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను. పాపు గారిని ఎన్నిక చేసినప్పుడు ఎలా అనౌన్స్ చేస్తారంటే, ఐ అనౌన్స్ టు యూ ఎ గ్రేట్ జాయ్, వీ హ్యావ్ ఎ పోప్. మనకి ఒక పాపు గారు వచ్చారని చెప్పి ద మోస్ట్ ఎమినెంట్ అండ్ మోస్ట్ రెవరెండ్ లార్డ్ అని వాళ్ళ పేరు చెప్తారు. కార్డినల్ ఆఫ్ ద హోలీ రోమన్ చర్చ్ అని చెప్పి వాళ్ళ పేరును చదువుతారు. పిల్లారా, మీకు మరొకసారి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాపు గారి యొక్క ఎన్నిక ప్రక్రియని అతి సులభంగా మీకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను.
దశలలో మీకు తెలియజేస్తానని చెప్పాను. అన్ని రాసుకున్నాను, ప్రింటౌట్ తీసుకున్నాను. మొదటిగా పాపుగారు ఎన్నిక కావాలి అంటే పాపుగారు మరణించాలి, లేకపోతే పాపుగారు స్వచ్ఛందంగా వారు పదవి విరమణ చెయ్యాలి. రెండవది ప్రియులారా, పాపుగారు పదవి విరమణ చేసినా కానీ, పాపుగారు మరణించినా కానీ నూతన పాపుగారు ఎన్నుకునే కాంక్లేవ్ అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. దానిలో భాగంగా మూడవది ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా కార్డినల్స్ అందరూ కూడా సిస్టైన్ చాపల్లోనికి వెళ్ళటం జరుగుతుంది. సిస్టైన్ చాపల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మీకు చెప్పాను. 2 ప్రసంగాలు ఉంటాయి, పూజ ఉంటుంది, సకల పునీతుల ప్రార్థన ఉంటుంది, పవిత్రాత్మ గీతం ఉంటుంది, పవిత్రాత్మ శక్తి కొరకై వేడుకుంటారు. ఇక 4వది ప్రియులారా, డోర్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా డోర్ క్లోజ్ అయిపోతుంది. 5వది ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అసలైనటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 6వది ఏమిటి అంటే పాపుగారు ఎన్నికయ్యారా లేదా అని ప్రజలకు తెలియజేయటం కోసం నల్ల పొగని తెల్ల పొగని వేడవటం జరుగుతుంది. ఇక 6వది ఏమిటి అంటే పాపుగారు ఎన్నికైన తర్వాత మరి పాపుగారిని అంగీకరిస్తున్నారా లేదని కనుక్కొని వారి యొక్క పర్మిషన్ కనుక్కొని ఆయన అంగీకరించిన తర్వాత మనకు ఒక పాపుగారు ఉన్నారు, పాపుగారు మరి అని వారి యొక్క పేరుని ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు నూతనంగా ఏం జరుగుతుందంటే మన వాటికన్లో ఉన్నటువంటి ఆ యొక్క గంటలు కూడా బలంగా మోగించటం జరుగుతుంది. ఇది పాపుగారి యొక్క ఎన్నిక ప్రక్రియ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. మన నూతన పాపుగారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై మరి శ్రీసభని ప్రపంచాన్ని కూడా ఆధ్యాత్మిక పథంలో దేవుని యొక్క విలువలో దైవరాజ్య విలువలలో ముందుకు నడిపించే పాపుగారిని దేవుడు మనకు ప్రసాదించమని తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ చిన్న ప్రసంగం, ఈ చిన్న వివరణ మీకు కొంతవరకైనా కానీ ఒక అవగాహన తెప్పించిందని నేను ఆశపడుతున్నాను. తలలో వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, పాపుగారి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మిక ప్రేరణ ద్వారా జరుగుతుంది అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మరణించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి పరలోక ప్రాప్తిని అనుగ్రహించండి. నూతన పాపుగారి ఎన్నిక కొరకే మేమందరం కూడా ఎదురు చూస్తుండగా మాకు పరిశుద్ధాత్మచేత నింపబడినటువంటి నీకు ఇష్టమైనటువంటి నీ హృదయానికి చేరువలంటి పాపుగారిని మాకు దయచేయమని, మమ్మందరినీ ఆధ్యాత్మిక పదంలో నడిపించేటువంటి గొప్ప నాయకుని మాకు అనుగ్రహించమని, నీ సేవకుని మాకు దయచేయమని మా నాథులైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీ దీవించుగాక. ఆమెన్.